తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం గిరిజన బంజారా జాతుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. ఈ మేరకు బంజారా ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావును తార్నాకలోని తన నివాసంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీతారాం నాయక్ మాట్లాడుతూ 1956, 1976లో చేసిన చట్టం ప్రకారం బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఇటీవల బంజారాల పట్ల వివక్షత చూపించడం జరుగుతుందని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన బంజారాల సమన్వయం జటిలం చేయకుండా సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకే వేష భాష భూషణం కలిగినటువంటి 12 కోట్ల బంజారా పేరుతో ఉన్న వాళ్ళు తెలంగాణలో లంబాడీస్ అని, ఆంధ్రాలో సుగాలీస్ అని, ఇంకొక దగ్గర వేరు వేరు పేరుతో పిలువబడుతున్నారు. వీళ్ళు ఎక్కడ ఉన్నా ఒకే వేష భాష ఆచారాలు ఉన్నటువంటి వాళ్ళ మీద గత కొద్ది కాలంగా అంటే 2018 నుంచి వీళ్ళు లంబాడీలు కాదు, అసలు వీళ్ళు గిరిజనులు కాదు, వీళ్ళని గిరిజనుల నుంచి తొలగించాలని కొన్ని పిటిషన్స్ పడతా ఉన్నాయి. దాన్ని సంబంధించి మేము మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కలిసాం. ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా రిటైర్డ్ ఉద్యోగులు, కొందరు పార్టీకి సంబంధించిన వాళ్ళం. మేమంతా మా అప్పీల్ వాళ్ళకి చేస్తూ ఉన్నాం. మొన్న కాంగ్రెస్కి ఇచ్చాం. ఇవాళ గౌరవ తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారిని కలిసి మా నివేదిక ఇచ్చాం. నివేదిక ఏంటిదంటే, ఈ దేశంలో 1956లోనే గిరిజనులుగా గుర్తించబడ్డటువంటి లంబాడి సుగాలీలను ఆంధ్రలో గుర్తించబడితే 1976లో తెలంగాణలో గుర్తించబడ్డారు. వీళ్ళు ఏ కారణాల చేత వీళ్ళను కాదంటున్నారు అనే దాని మీద మా దగ్గర ఉన్న సమాచారాన్ని ఇచ్చాం. కానీ నేను ప్రభుత్వాలను కోరేది ఏంటంటే, 1కి 4 సార్లు యాక్ట్ అయినటువంటిది, 1కి 4 సార్ల సుగాలీలు, లంబాడీలు, బంజారాలు ఎస్టీల జాబితాలో చేర్చారు. ఒకటి 1956, రెండవది 1976, మూడవది 2003, ఫోర్త్ మొన్న రీఆర్గనైజేషన్ బిల్లులో కూడా 2 రాష్ట్రాల్లో కొనసాగినటువంటి కులాలు, ఆంధ్రప్రదేశ్లో కొనసాగిన కులాలు 2 రాష్ట్రాల్లో ఏర్పడుతుంది అన్నారు. డౌట్ ఏందో నాకు అర్థం కావడం లేదు. నేను ఒకటే అడుగుతున్నా ప్రభుత్వాలను, పోయిన ప్రభుత్వాన్ని అడిగినా, ఇప్పుడున్న ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకు మా మీద ఈ వివక్ష వాళ్ళు చూపినప్పుడు వాళ్ళు దొంగలు అంటున్నారు, దొంగదారిలో వచ్చిన అంటున్నారు. క్లారిఫై చేయవలసిన బాధ్యత మీ దగ్గర కదా. మీ దగ్గర గిరిజన సంక్షేమ శాఖ ఉన్నది. ఏం తగలబెట్టి చూడాలనుకుంటున్నారా? పోయినసారి తగలబెట్టింది సరిపోలే, ఆదిలాబాద్లో 2-3 ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు అదే పరిస్థితి అనిపిస్తుంది. అదే కాదు, మాలాంటి మాట్లాడితే మమ్మల్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. నేను ఒక తెలంగాణ ఉద్యమకారిగా, ఒక ప్రొఫెసర్గానే చెప్తున్నా. పార్టీ తర్వాత నేను రిక్వెస్ట్ చేస్తున్నా మిత్రులను,